వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతున్నాయి. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాలలో తగ్గింపు ధరల బియ్యం విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి ఆయుష్ వైద్యుల నిరవాధిక సమ్మె. అమరావతిలో మంత్రుల పర్యటన, నిర్మాణ పనుల పరిశీలన. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో యువతి మృతి, వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన. అల్లూరు జిల్లాలో దారిలేని దుస్థితి, పురిటి నొప్పులతో గర్భిణి 4 కిలోమీటర్ల నడక. డిఎస్సిని పారదర్శకంగా నిర్వహించాం, ఆరోపణలు అనవసరం సీఎం చంద్రబాబు. కల్తీపై హెచ్ ఫాస్ట్ ఉక్కుపాదం, హైదరాబాద్ లో 25 టన్నుల నాసి రకం ఆహారం సీజ్. మాన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం, గిరిజనులకు తీవ్ర నష్టం. 3 నెలలుగా మంచినీటి కష్టాలు, సచివాలయాన్ని ముట్టడించిన సిపిఐ. నంద్యాలలో సత్యనారాయణ స్వామి ఆలయ నూతన కమిటీ ఎన్నిక, చైర్మన్ గా చాటగుంట సత్యనారాయణ. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ కీలక నేత గూడపాటి శ్రీనివాసరావు. నంద్యాల పట్టణంలో వర్షాలు కురవాలని గంగమ్మకు బోనాలు. నంద్యాల రైతు బజార్లో తగ్గింపు ధరల బియ్యం విక్రయ కేంద్రాన్ని మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు. బహిరంగ మార్కెట్లో కిలో 60 రూపాయలు ఉన్న కర్నూలు సోనా బియ్యాన్ని రైస్ కార్డుదారులకు 50 రూపాయలకే అందిస్తున్నట్టు తెలిపారు. పంపిణీలో అవకతవకలు జరగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి మీరు రావడం, మరి లక్ష్మయ్య గారు రైస్ మిల్ ఓనర్, ఈ రైస్ అంతా కలెక్ట్ చేసి ఇల్లు ప్రభుత్వానికి ఇచ్చి తద్వారా ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వారికి మళ్ళీ డబ్బులు అకౌంట్ పడతాయి. ఇది ఫైన్ రైస్ కర్నూలు సోనా, నంద్యాల సోనా. నంద్యాల సోనా మరీ కాస్ట్లీ కాబట్టి కర్నూలు సోనాను ఇప్పుడు చూసాను, మీరు చూస్తే మనకు అనుకునే కర్నూలు సోనా. ఆ రకంగా ఈ కార్యక్రమం ఎవరైతే ఆధార్ కార్డుగా ఉన్న వారికి ఎవరైతే ఉన్నారో వారికి ఈ బియ్యం 50 రూపాయలు, ఇప్పుడు బజార్ మార్కెట్ లో 60 రూపాయలు ఉంది కాబట్టి 50 రూపాయలు ఫైన్ రైస్ ఇవ్వడం జరుగుతుంది చెప్పి బియ్యం ఇవ్వడం జరుగుతుంది. పేదవారికి అంది కాదు. కాబట్టి ఈ రైతు బజారు ఇది 2001 రైతు బజారు మనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రైతు బజారు కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి రాష్ట్రంలో ఆ రోజుల్లో రైతు బజారు కూడా కావాలని 2001లో మనం సరే మున్సిపల్ కమిషన్ అప్పుడు కౌన్సిల్ కూడా కొంచెం విడుదల చేసింది. అయినా కానీ ప్రభుత్వం తీసుకొని దీనికి రైతు బజార్కి ఇవ్వడం జరిగింది. సరే రైతు బజార్కి ఇచ్చిన తర్వాత దీన్ని మనం కాపాడుకున్న సంవత్సరం మన కమిషనర్ గారు ఇది మున్సిపల్ సైట్ ముందు కూడా అక్రమదారులు చాలా మంది సోదరులు ఉన్నారు. దాన్ని కాపాడుకొని దీన్ని రైతు బజార్ డెవలప్ చేయండి. ఈ రోజు ఈ ఫైన్ రైస్ పెద్దవారు కూడా అందజేయాలనేది పంట లేదు, బాగా తగ్గిపోయి ఈసారి ఇంతవరకు పంట మనము ఎక్కడ కూడా వరి వేసుకుంటే ఆస్కారం కూడా లేదు. వర్షాలు పైన పడడం వల్ల మహారాష్ట్రలో కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి మహారాష్ట్ర నుంచి దీని మనకు వస్తా ఉన్నాయి. ఆల్మట్టి ఆదిమస్తులు ఓవర్ఫ్లో అయిపోయింది. ఆ నుంచి కిందికి నారాయణపూర్ నుంచి కూడా అది కర్ణాటక, అది మహారాష్ట్ర, అది కర్ణాటక, తర్వాత మంది ఇది దర్శిని పెద్దవాళ్ళ దగ్గర. తర్వాత మనకు అణిచి శ్రీశైలం రావాలా. ఇన్ఫ్లోస్ తుంగభద్ర లేవు, ఎప్పుడు తుంగభద్రలో నీళ్లు వచ్చేటివి అది తగ్గిపోయినాయి. దానివల్ల మనం ఎక్కడ కూడా మనకు కూడా వర్షాలు లేవు. ఎన్నో వచ్చింది కళ్ళకు జేసీ గారు చెప్పినట్టు దేశం అంతా ఎన్నో వచ్చింది. మహారాష్ట్ర కూడా ఎన్నో ఉన్నారు కానీ ఈసారి మహారాష్ట్రలో భగవంతుని దయలో వర్షాలు పడినాయి. ఆడ కూడా పడకుండా చచ్చింది మన పరిస్థితి ఏమో భగవంతుని తెలియాలి. కాబట్టి ఈ ఫైన్ రైస్ ఇవ్వాలని ఒక కాన్సెప్ట్ ప్రభుత్వం తీసుకొని రాష్ట్రం అంతా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సంతోషం. స్టాక్ ఉండేవారు రైతులు ఎవరుతున్నా వాళ్ళు కూడా ఉండేవారు తగ్గిపోయినారు. కాబట్టి రైస్ మిల్లర్స్ అసోసియేషన్స్ వారు కూడా మనకు సహకరించి ప్రభుత్వానికి
ఈయన అధ్యక్షుడు కూడా. కాబట్టి అందరి దగ్గర సేకరించి ఈ రైస్ ఫ్రైడ్ రైస్ మనకి ఇచ్చి మన ఈ ఫ్రైడ్ రైస్ పేదవారికి ఇవ్వాలని అని కూడా కాదు, కార్డు ఉన్నవారు రైస్ కార్డు ఉన్న వాళ్ళకి ఇది ఇచ్చేది. కాబట్టి ఆ రకంగా దీన్ని ఇవ్వడం జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమం మంచి కార్యక్రమం అని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తాను. చాలా చిన్న కార్యక్రమం మీరు బిడ్డగా ఉంటారు. డిఎస్ఓ గారు ఇక్కడే ఉండి మీరు కొంచెం కనురెప్ప పెడితే మీకు సెటిల్ చేసుకొని ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి మీరు కొంచెం ఎడ్యుకేట్ కూడా చేయాలి. మళ్ళీ డబ్బులు ఇచ్చేటప్పుడు వాళ్ళు బాధపడతారు. ఫ్రైడ్ రైస్ అని చెప్పి మాకు ఫ్రైడ్ రైస్ బిడ్డ కొడుకులకు సారీ మీరు అదే ఏంటి అంటారు. కాబట్టి మీరు కన్విన్స్ చేసి చెప్పండి. స్కావెంజర్స్ తీసుకొచ్చినాం వెళ్ళాడు 50 రూపాయలు అంటే ఏమంటారు, ఓపెన్ చెప్తాను. వాళ్ళు మాకు సార్ 2 రూపాయలు కిలో చాలంటారు. అమౌంట్ చెప్తారు 2 రూపాయలు చెప్తాడు కానీ మాకు వద్దు ఆయన ఫ్రైడ్ రైస్ అని. ఏదేమైనా కానీ ఇది కొంతమందికి లబ్ధి ఉంటుంది, కొంతమందికి అవసరం ఉంటుంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని మీరు కూడా సహకరించి చేయాల్సిందిగా మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాను. హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి అండ్ రీసెర్చ్ సెంటర్ లో ఆయుష్ వైద్య విద్యార్థులు, పీజీలు, హౌస్ సర్జన్లు నిరవాధిక సమ్మెకు దిగారు. అలోపతి వైద్యులతో సమానంగా స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ విధులను బహిష్కరించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. నా పేరు డాక్టర్ రేష్మా సిమ్రన్. నేను ఇక్కడ డాక్టర్ బిఆర్ కేర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్లో సెకండ్ ఇయర్ పీజీ స్కాలర్ పంచకర్మలో చేస్తున్నాను. ఈ స్టైఫండ్ అనేది పెంచకపోవడం వల్ల మేము 15 days ముందు మేము నోటీస్ ఇచ్చాము. స్టైఫండ్ ఒకవేళ 15 days వరకు కూడా మాకు హైక్ అవ్వకపోతే మేము స్ట్రైక్ చేసేస్తాము, నిరవేదిక సమ్మె అనేది మేము చేస్తాము పీస్ఫుల్గా అనేది ఇచ్చాము. అయినా వాళ్ళు స్టైఫండ్ హైక్ అనేది చేయలేనందుకు మేము ఇప్పుడు ఇవాళ నుంచి అంటే ఆగస్ట్ 4వ తేదీ నుండి మేము ఇప్పుడు స్ట్రైక్ చేయడం స్టార్ట్ చేశాము. యాక్చువల్లీ మాకు ఏంటంటే ఆన్ పార్వత్ అలోపతి అంటే మీరు అలోపతి లాగా పని చేయట్లేదు కదా అన్న మాట వస్తుంది. వై యూ మేడ్ ఆన్ పార్వత్ అలోపతి అన్న మాట వస్తుంది. దానికి ఏంటంటే రీజన్ ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది. నాట్ ఓన్లీ అలోపతి, ఆయుర్వేద ఆల్సో ప్లేస్ ఇట్స్ రోల్ ఇన్ క్యూరింగ్ పేషెంట్స్ అండ్ క్రానిక్ డిసీజెస్. అకార్డింగ్లీ హోమియోపతి, యునాని, ఇంకా న్యాచురోపతి కూడా ఎవరి బ్రాంచెస్లో వాళ్ళకి ఇంపార్టెన్స్ అనేది ఉంది. దానికి తగ్గట్టుగా మేము వర్క్ ఉంటుంది, వర్క్ లోడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అలోపతి వాళ్ళకి ఏంటంటే ఎమర్జెన్సీ సర్వీస్లో దే ఆర్ వెరీ మచ్ ఫాస్ట్ టు ట్రీట్ పేషెంట్స్ అండ్ ఆల్. అక్యూట్ కండిషన్స్లో వాళ్ళకి ఇంపార్టెంట్ ఉంది. వర్కింగ్ అవర్స్ ఏదైనా సరే మేము కూడా వర్క్ చేస్తున్నాము. మేము కూడా క్రానిక్ డిసీజెస్లో చాలా మట్టికి పేషెంట్స్ని యూజ్ చేస్తున్నాము. దాంతోపాటు మన ఇండియాలో డాక్టర్స్ అందరికీ కూడా ఈక్వాలిటీ ఉండాలి అన్నది మా రైట్. అందుకే మేము ఆన్ పార్ విత్ అలోపతి అన్న వర్డ్ యూజ్ చేసి మాకు అలోపతి లాగా స్టైఫండ్ ప్రతి ఇయర్ ఎట్లా పెంచుతున్నారో 2 years ఒకసారి అట్లా పెంచాలి అని మేము మా రైట్ అనేది మేము హక్కు అనేది కోరుకుంటున్నాము. అండ్ అలాగే ఇండియాలో మొత్తంలో చూసుకుంటే వైద్య అంటే మన హిందుస్థాన్లో ఉన్న లైక్ ఏన్షియంట్ వైద్య విధానాలు ఎవరైతే చేస్తారో మన ఆయుర్వేద వాళ్ళని కూడా డాక్టర్స్ వైద్య అని అంటారు. హకీం అయినా సరే, డాక్టర్స్ అయినా సరే, వైద్య అయినా సరే అందరికీ సేమ్ రైట్ ఉండాలి, అందరికీ ఈక్వల్ ఉండాలి. సో స్టైపెండ్ కూడా మాకు ఈక్వల్ కావాలి. అందుకే మా నిరవేదిక సమ్మె. థ్యాంక్ యూ. అమరావతిలో మంత్రులు నారాయణ, ఆనగాని సత్యప్రసాద్, సవిత పర్యటించారు. రాయపూడి వద్ద మంత్రుల నివాసాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిని మంత్రి నారాయణ సమాచార మంత్రులకు వివరించారు.
నెల్లూరు ప్రభుత్వ పెద్ద ఆసుపత్రిలో తేజస్విని అనే యువతి మృతి చెందడంతో ఉద్రిక్తత నెలకొంది. సకాలంలో వైద్యం అందించకపోవడం, వైద్యం నిర్లక్ష్యం వల్లే ఆమె మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు మృతురాలి బంధువులకు మధ్య వాగ్వాదం జరిగింది. డాక్టర్ ఆ కూతురు బాగా ఆడుకుంటూ నా బిడ్డ నాకు వస్తుంది అయ్యా ఒకరొద్దున దొరికింది ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకి జీతాలు ఇచ్చేది మనుషులే చెప్పటానికి అయ్యా నా మనరాలు అట్లా వస్తుంది నాయన నాకు అల్లూరు జిల్లా అనంతగిరి మండలం టెంకబూడికి చెందిన గర్భిణి శాంతికి సోమవారం రాత్రి పుట్టినొప్పులు వచ్చాయి. గ్రామానికి రహదారి లేక అంబులెన్స్ చేరుకోకపోవడంతో టార్చ్ లైట్ వెలుగులో 4 కిలోమీటర్లు నడిచి కృష్ణాపురం చేరుకున్నారు. అక్కడి నుంచి అంబులెన్స్ లో ఎస్కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డిఎస్సి ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని సీఎం చంద్రబాబు తెలిపారు. దీనిపై ఆరోపణలు చేస్తూ కోడిగుడ్డుపై ఈగలు పీకినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 15,941 టీచర్ పోస్టులు మెగా డిఎస్సి పైన ఇస్తే ఫస్ట్ సంతకం పెడితే నేను దానికి 150-200 పిటిషన్లు వేసి కోర్టులో జరగనీయకుండా ప్రయత్నం చేస్తే అవి క్లియర్ చేసి 100% ట్రాన్స్పరెన్సీ, ఎవ్వడు ఎక్కడ వేరెత్తి చూపకుండా వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడానికి కూడా కుటుంబ సభ్యులతో సహా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి పంపిస్తే దానిపైన ఆరోపణలు కోడిగుడ్డు పైన ఇక్కడ వెక్కుతున్నారు. ఏమనాల వాళ్ళు నాకు అర్థం కాని. హైదరాబాద్ లో హెచ్-ఫాస్ట్ ప్రత్యేక తనిఖీల్లో సుమారు 25 టన్నుల నాసిరకం కల్తీ ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కల్తీకి పాల్పడే వారిపై పీడీ యాక్ట్ సహా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. చాలా పకడ్బందీగా పనిచేయడం జరుగుతుంది. ప్రజల నుంచి కూడా చాలా
మంచి స్పందన రావడం జరిగింది. అట్లానే వేలలో మనకు కంప్లైంట్స్ రావడం జరుగుతుంది. ఆ వచ్చిన కంప్లైంట్స్ పైన మనము చాలా లోతుగా ఎంక్వైరీ చేసి చాలా చోట్ల కూడా మనము ఇలాంటి కల్తీ చేసే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అట్లానే ప్రజల నుంచి వచ్చిన ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారము వాళ్ళు ఇచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈరోజు హైదరాబాద్లో ఈ స్పైసెస్ అమ్మే వాళ్ళపైన, ట్రేడింగ్ చేసే వాళ్ళపైన, అట్లానే ఈ స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్స్ పైన మనము ఒక మేజర్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క డ్రైవ్లో చాలా పెద్ద ఎత్తున అడల్ట్రేషన్ను, అట్లానే మిస్ బ్రాండింగు, అట్లానే చాలా వైలేషన్స్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ కింద ఈ పబ్లిక్ హెల్త్కి చాలా హానికరమైన విషయం బయట రావడం జరిగింది. అట్లానే మనము 13 ఫుడ్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ని, అట్లానే ఇండిపెండెంట్ బిజినెసెస్ని మనము ఈ ఒక్క చెక్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా స్పైసెస్లో ప్రొక్యూర్ చేసి, ప్రాసెస్ చేసి హోల్సేల్గా మరియు రీటైల్గా అమ్మేవాళ్ళు. ఇట్లానే దొరికిన ఆధారాలపైన మనము 3 కేసెస్ని మనము కట్టడం జరిగింది. దాంట్లో 3 కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది. 2 మైలార్దేవ్పల్లిలో కేసు కడితే 1 మన బాలాపూర్లో కట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 25 టన్ మటీరియల్ని మనము సీజ్ చేయడం జరిగింది. ఈ ఒక్క ఇన్స్పెక్షన్స్లో మన చెకింగ్లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 చట్టం ప్రకారము, అట్లానే మనకు కొంత దొరికిన ఆధారపైన కూడా మనము బిఎన్ఎస్ సెక్షన్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. అట్లానే వాళ్ళు ఇంప్రాపర్ లేబులింగ్ ఉండింది, మిస్ బ్రాండింగ్ ఉండింది. అట్లానే వాళ్ళు చేసే ఒక మాన్యం జిల్లా భామిని మండలం పాలవలస గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పంటలు, ఇండ్లు, కోళ్ల ఫారాలు, చిరుధాన్యాలు, అరటి చెట్లను ధ్వంసం చేయడంతో గిరిజనులు తీవ్రంగా నష్టపోయారు. కొబ్బరి ఆకు ఆగేసింది, మరి కాయ లేక మరో తెలియదు. 4 గంటలు తెలియదు. అన్ని విద్యలు వచ్చాయి. నంద్యాల జిల్లా డోన్ మండలం ఎద్దుపెంట దళిత కాలనీలో 3 నెలలుగా మంచినీటి సమస్య కొనసాగుతుందని సిపిఐ నాయకులు ఆరోపించారు. ట్యాంకర్ల ద్వారా అరకొరగా నీటిని సరఫరా చేస్తున్నారని, అధికారులు శాశ్వత పరిష్కారం చూపడంతో విఫలమయ్యారని పేర్కొంటూ గ్రామ సచివాలయాన్ని ముట్టడించారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే డియోన్ ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు నారాయణ హెచ్చరించారు. అమ్మయ్యో దేవుడు ఎందుకే
వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, పరిష్కరించాలి ఎస్సీ కాలనీకి మంచినీటి సమస్యను వెంటనే, పరిష్కరించాలి ఎస్సీ కాలనీకి మంచినీటి సమస్యను వెంటనే, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, మంచినీటి సౌకర్యం కల్పించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి, ఆశించాలి అధికారుల నిర్లక్ష్య వైఖరి, మంచినీటి సమస్యను పరిష్కరించలేని అధికారుల నిర్లక్ష్య వైఖరి, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి, మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి, మంచినీటి సమస్యను వెంటనే వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. నాకు హాజరైన అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడే మనం ఇక్కడ చేస్తుంటే పోలీసులు కూడా ఫోన్ చేస్తున్నారు, ఇప్పటికే బయటికి వెళ్ళిపోయింది. ఈరోజు ఎంపీడీఓ గారు నాకు సరిగ్గా రూట్ మన ప్రోగ్రామ్ చేస్తున్నామని చెప్తున్నాం, కానీ సంబంధిత అధికారులకు మనం అర్జీ రూపకంగా రిటర్న్గా రాసి ఇవ్వాలా. అది ఇవ్వలేదనేది ఈరోజు అర్థమైంది. ఈరోజు ఇచ్చిన తర్వాత రేపు ఎంపీడీఓ ఆర్డబ్ల్యూసీ ఇక్కడికి మన గ్రామానికి వచ్చి మేము విజిట్ చేస్తామని చెప్పేసి ఇప్పుడే మనకు కూడా హామీ ఇవ్వడం జరుగుతుందని సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ కూడా చెప్పడం జరిగింది. అదే ఎద్దుబెండ గ్రామంలో 3 నెలలుగా తాగడానికి మంచినీళ్ళు ఇవ్వలేకపోతే ఈ సచివాలయాలు ఎందుకు, ఈ సిబ్బంది ఎందుకు, ఇవన్నీ కూడా పచ్చి బోగస్. జిల్లా ఉన్నతాధికారులు కూడా మేము తెలియజేసుకున్నాం. రేపే జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడ సచివాలయ సిబ్బంది మీద, పంచాయత్ సెక్రటరీ మీద, వీఆర్ఓ మీద ఖచ్చితంగా కంప్లైంట్ ఫిర్యాదు చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రతి రోజు కూడా ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్లు, ఫోన్లు ఇవన్నీ ఎందుకు, మన కోసమే కదా. అలాంటి తాగడానికి నీళ్లు ఇవ్వలేకుండా ట్యాంకర్ల ద్వారా వేస్తామని చెప్పి మన ఎస్సీ కాలనీలోనే 2 గ్రూపులుగా విభజించుకొని అధికార పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ మనకి ఆ దేశంలో పోలిస్తారో మనకు సంబంధం లే. తాగడానికి మంచినీళ్ళు ఇవ్వాలి వాళ్ళు, అది బోర్లతో ఇవ్వాలా, ట్యాపులకి ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళ సమస్య నీళ్లు ఎక్కడ పడతాయో అక్కడ నుంచి పరిష్కారం కావాలంటే మనం పలానా చేను చూపించడం తప్ప వాళ్ళకి మనకి సంబంధించిన విషయం కాదు. కాబట్టి అధికారులు వెంటనే పరిష్కారం చేయకపోతే, మళ్ళీ రేపు సోమవారం రోజున, ఈ రోజు ఇక్కడ కాదు అన్ని గ్రామాలు కలిసి ఎంపీడీఓ ఆఫీసు తాళం వేద్దాం. ఎంపీడీఓ నేను వచ్చిన కాబట్టి ఎంపీడీఓ ఆఫీస్ కాడ డోన్లో పెడదాం. అది పోరాటం అనేది. కాబట్టి మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లాభం చేకూర్చడానికి ట్యాంకర్లు దొరుకుతామని చెప్పేసి ఎంఆర్ఓ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు మాట్లాడడం కరెక్ట్ పద్ధతి కాదు. దాన్ని సరి చూసుకోవాలా. ముందు నీళ్లు ఇచ్చిన తర్వాత, బోర్ వేసి నీళ్ళు ఇచ్చిన తర్వాత గోరకల్ రిజర్వాయర్ నీళ్ళు వస్తాయంటే సిగ్గుండాలా. 2024లో మీ ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు అయిపోతే 2 ఏళ్ల కాలం అయింది. 2026 ఆగస్టులో ఉన్నాం. ఎందుకు రిజర్వాయర్ నీళ్లు మీరు తెప్పిలేకపోయినారు? అది మీ చేతగంతరం, దద్దమ్మతనం ప్రభుత్వం ఉంది కాబట్టి చేయలేకపోయినారు. మీకు చేతనైతే నీళ్లు ఇవ్వాలా, నీళ్ళు ఇచ్చి ప్రత్యామ్నాయంగా చూపాలి తప్ప ఇలాంటి కాదు. ఈరోజు మనం శాంతియుతంగా రిప్రజెంటేషన్ చేస్తా ఉన్నాం. రేపు రాకపోతే, పరిష్కారం కాకపోతే సోమవారం రోజు ఎంపీడీఓ కార్యాలయం దగ్గర డోన్లో తాళం వేసేటువంటి పద్ధతులు ఇంకా వేలాది మంది సమీకరించి మనం అక్కడ ఆందోళన చేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ఇంకా ఇంతమంది కాదు గ్రామంలో ఆడేమో నీళ్ళ కోసం కొట్లాడుకుంటున్నారు. అందరూ కూడా బిందెలతో రావాలి. గతంలో ఎండిఓ గారిని ఇదే ఓబులాపురం జరిగితే ఓబులాపురం వల్ల ఆడళ్ళు బిందెలతో ఎండిఓని కొట్టి నీళ్లు తెప్పించుకున్నారు వాళ్ళు. అంతకన్నా మీ ఆడలు కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే నీళ్లు కావాల్సిన వాళ్ళు అందరూ కూడా బిందెలతో రేపు సోమవారం రావాలని తెలియజేస్తూ, ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, అదేవిధంగా ఎద్దుబెట్ట గ్రామ పెద్దలు, ఇక్కడ మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. నంద్యాలలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గా చాటగుండ సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమానికి మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరై నూతన చైర్మన్ ను సత్కరించారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో వెలసి ఉన్న శ్రీ కౌకుంటు లక్ష్మయ్య గాండ్రకోట సుబ్బమ్మ గారుల అన్నదాన సత్రం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానమునకు నూతన ధర్మకర్తల మండలి అధ్యక్షుడిని ఎన్నుకొనట గురించి నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో వెలసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానమునకు ధర్మకర్తల మండలి అధ్యక్షునిగా శ్రీ చాటకొండ సత్యనారాయణ గారి పేరును శ్రీ దండు సత్యనారాయణ గారు ప్రతిపాదించగా శ్రీమతి చిలకల సుధారాణి గారు బలపరిచి ఉన్నారు. మిగిలిన సభ్యుల నుండి ఎటువంటి అభ్యంతరం లేనందున
నూతన ధర్మకర్తల మండలి అధ్యక్షునిగా శ్రీ చాటకొండ సత్యనారాయణ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడమైనదని తీర్మానించడమైనది. షష్టి పూర్తప్పుడు సంకల్పం కల్పింది నాకు దేవాలయం కట్టించుకోవాలి, సత్యనారాయణ స్వామి దేవాలయం ఉంది. అదేవిధంగా 2 సంవత్సరాలు తిరిగి కష్టపడి పట్టణ ప్రజలందరి సహకారంతో అందరూ డొనేషన్లు ఇచ్చి 1,70,00,000 పెట్టి కట్టించుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు 10 సంవత్సరాలు ఇప్పుడు కట్టించి అప్పటి నుంచి కూడా ఇప్పటికీ సేవ చేసుకుంటున్నాను. ఆ సేవ ఇంకా ఇప్పుడు భాగ్యంగా భగవంతుడు ఇచ్చినాడు. మా కమిటీ ధర్మకర్తలందరూ కూడా దయచేసి ఈ పదవి మనకు దేవుడికి అవకాశం ఇచ్చినాడు సేవ చేసుకోవడానికి అని చెప్పి అనుకోండి. అందరూ తప్పకుండా ప్రతి వారం వచ్చి ఒకసారి దర్శనం చేసుకుని పోవాలని కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు సార్. సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసి ప్రధాన కీలక పాత్ర వహించాడు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈవో గారు, మరి కండే శ్యామ్ గారు, సభ్యుల అందరికీ నూతనంగా ఎన్నుకోబడ్డ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి, ఈవో గారికి, ఇన్స్పెక్టర్ గారికి, మరి సోదరిమణులు ఎవరైతే ఉన్నారో వారికి, మరి చలంబాబు గారు, ఆయన కూడా నా క్లాస్మేటే, అది వచ్చి చచ్చింది. లక్ష్మి కూడా నా క్లాస్మేటే. అందరూ మా క్లాస్మేట్లు వచ్చేసిన దేవాలయాల అంతా. చిరంజీవి మరి చలంబాబు, చిరంజీవి మిత్రుడు సురేష్ రెడ్డి గారు, నాకు పరిచయం చాలా సంవత్సరాలు ఉంది. పేరు తెలుసు, సూరయ్య గారు. అదేవిధంగా మనకు నంద్యాల జిల్లా అంతా భోలేనాథ్ అంటే సర్వేశ్వరి టెంపుల్ ఎక్కువ ఉన్నాయి. దానికి సభ్యుడు మన మిత్రుడు మురళి. ఆయన కూడా గౌరవ కూటమి ప్రభుత్వంలో వారికి అవకాశం వచ్చింది. చాలా మంది ప్రయత్నం చేశాం కానీ, మేము కూడా చాలా మంది ప్రయత్నించాం కానీ, మరి భగవంతుడు పిలుపు ఎవరు వస్తుందో వారికి పోతారు. టీడీపీకి చెందిన కాపు సామాజిక వర్గ కీలక నేత గూడపాటి శ్రీనివాసరావు వైఎస్ఆర్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. శ్రీనివాసరావును గుండెల్లో పెట్టుకుంటానని, పార్టీకి ప్రజలకు మంచి చేస్తారనే నమ్మకం ఉందని జగన్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మోహన్ ను గెలిపించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జిఎస్ఎన్తో పాటు మరికొంతమంది సహచరులు భరత్, కోదండరామన్న, భరత్, బాపూజీ, రాజేష్, ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరైతే జిఎస్ఎన్తో పాటు సహచరులందరూ కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు జాయిన్ అవుతా ఉన్నారో మీ అందరికీ కూడా సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి అందరినీ కూడా సాధారణంగా కూడా ఆహ్వానిస్తా ఉన్నాను. అదేవిధంగా జిఎస్ఎన్ కూడా గుండెల్లో పెట్టుకుంటాను. జిఎస్ఎన్ కూడా అన్ని రకాలుగా కూడా మంచి చేస్తాడు అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. అంటే మీరందరూ రావడం మోహన్ తమ్ముడుగానే భావించి మోహన్ను ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో గెలిపించే దిశగా మీరంతా కూడా అడుగులు వేయాలని కూడా సవినయంగా కూడా అందరితో కూడా మరొకసారి గట్టిగా కూడా
రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నాను. జిఎస్ఎన్ రాకతో రేపల్లెలో మరి ముఖ్యంగా టౌన్లో పార్టీ మరింతగా కూడా బలపడుతుందని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాను. అద్దింట్లో నుంచి సొంత ఇంట్లో వచ్చినంత ఆనందంగా ఉంది. గత 12 సంవత్సరాలుగా నేను తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు, అనేక కార్యక్రమాలు నిర్వహించిన, ఎక్కడైతే మనిషి ఆత్మగౌరవం దెబ్బతింటుందో అధికారాన్ని కూడా ఇంకా 3 సంవత్సరాలు అధికారం ఉన్నా అధికారాన్ని త్యజించి, అధికారం ముఖ్యం కాదు, మనిషికి ఆత్మగౌరవం ముఖ్యం, ఆత్మాభిమానం ముఖ్యమనే ఉద్దేశంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. అక్కడ జరుగుతున్న అరాచకాలు చూడలేక, ఆత్మాభిమానం చంపుకోలేక, ఎక్కడైతే మనం ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో బతకగలుగుతామనే ఉద్దేశంతోనే వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరడం జరిగింది. చాలా మంది అలాగే ఉన్నారు. కాకపోతే అధికారం ఉంది కదా అని చెప్పేసి ఎవరో కూడా ఈ రోజున అంత తొందరగా బయటకు రాలేక అలాగే సర్దుకుని ఉంటా ఉన్నారు. రాబో రోజుల్లో వలసలు విపరీతంగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒకటే ఒక బాధ్యత అప్పచెప్పారు. మోహన్ ని గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి, మీ భవిష్యత్తు రాజకీయం నేను చూసుకుంటానని ఒక మాట ఇచ్చారు. అంత తప్ప నీకు వేరే కండిషన్స్ ఏం పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏ బాధ్యత అయితే అప్పచెప్తారో ఆ బాధ్యతని మనస్ఫూర్తిగా నా శక్తి మేరకు నిర్వర్తిస్తానని తెలియజేసుకుంటున్నాను. సకాలంలో విస్తారంగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ రజక సంఘం ఆధ్వర్యంలో గంగమ్మకు బోనాలు సమర్పించారు. నంద్యాలలోని టెక్కా శుంకలమ్మ ఆలయం నుంచి ఊరేగింపుగా వెళ్లి నాగలకట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎస్బీఐ కాలనీ చెరువు కట్టపై ఉన్న గంగమ్మ ఆలయంలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. కాలనీ రజకుల ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలు ఈ గంగమ్మ తల్లికి మేము ఎప్పుడు చేస్తానే ఉన్నాము. ఎందుకంటే వానలు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ వాన దేవుడు ఎప్పుడు ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం మేము గంగమ్మ తల్లికి చేస్తానే ఉన్నాము రజకుల ఆధ్వర్యంలో. అదే విధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారికి ఎక్కడ నీళ్లు లేక చెరువులు అవి ఇవి ఎండిపోయినాయి, రైతులు ఆవేదన, ప్రజలు తాగనీకి నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంది. ఆ గంగమ్మ తల్లికి ఎల్లవేళలా ఎప్పుడు వర్షాలు కురసాలని ఆ తల్లికి ఎప్పుడు మేము ప్రతి సంవత్సరము చేసుకుంటున్నాం. గంగమ్మ తల్లికి స్టేట్ బ్యాంక్ కాలనీలో గుడి కూడా లేకుండా అది అందరం కలిసి ప్రజల సహకారంతో రజకులు అందరం కలిసి మేమందరం ఒక మాట మీదుగా ఉండి ఈ గుడిని నిర్మించడం కూడా జరిగింది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.